అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. దేశీయ మార్కెట్లు ఇవాళ లాభాల్లో కొనసాగుతున్నాయి. భారత్ పై విధించిన సుంకాలను భారీగా తగ్గించబోతున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం కూడా సూచీలకు కలిసి వచ్చింది. అలాగే అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు కూడా కలిసి రావడంతో ప్రస్తుతం సెన్సెక్స్ నిఫ్టీ లాభాల్లో కదలాడుతున్నాయి. మరోవైపు 5 రోజులుగా లాభాల్లో కొనసాగుతూ వచ్చిన బంగారం ఈ రోజు ఫ్లాట్ గా కొనసాగుతోంది. ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు లైవ్ లో స్టాక్ మార్కెట్ విశ్లేషకులు జీవి సత్యనారాయణ గారు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. సత్యనారాయణ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. సత్యనారాయణ గారు, ఏంటి ఈ రోజు స్టాక్స్ లో లాభాల్లోనే స్టార్ట్ అయ్యింది. అండ్ ఇంకొకటి ప్రత్యేకించి కూడా డొనాల్డ్ ట్రంప్ అటు సుంకాల విషయంలో కూడా తగ్గించడం విషయంలో ప్రకటించడం కూడా ఒక అంశమేనా? దీన్ని ఏ రకంగా విశ్లేషిస్తారు? ఓకే, అవును. ఇప్పుడు మార్కెట్ ఇప్పుడు 629 పాయింట్లు ప్లస్ లో ఉంది. 84,500కు వచ్చింది ఇప్పుడు ప్రెసెంట్ లైవ్. అంటే గ్యాప్ అప్ తోటి ఎందుకు ఓపెన్ అయిందంటే, ఒకటి బీహార్ ఎలక్షన్స్ ఏవైతే జరిగినాయో ఎన్డీఏకి ఫేవర్ అనేది ఎగ్జిట్ పోల్ చెప్పడం జరిగింది. నిన్న అయిపోయినాయి రెండో విడత బీహార్ లో. అది పాజిటివ్ న్యూస్. దాంతో మన మార్కెట్ లో గ్యాప్ అప్ రావడం ఒక రీజన్. నెంబర్ 2, ట్రంప్ ఒక అనౌన్స్మెంట్ చేయటం, ఏది చర్చలు మా సఫలీకృతం అయితే మేము ఎక్కడో ఒక దగ్గర దీన్ని నేను క్లోజ్ చేస్తాను ఫేవర్ గా, మనకి ఫేవర్ గా అని చెప్పేసి ఒక అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. దాంతో ఈ రెండింటితోటి మన మార్కెట్ లో బాగా పెరగడం జరిగింది. 626 పాయింట్లు ప్లస్ లోనే ఉన్నాయి. దీంతో పాటు మెయిన్ రీజన్ ఒకటి బీహారు, 2 ట్రంప్, మూడోది ఏవైతే సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్ వస్తూ ఉన్నాయో అవన్నీ కూడా బాగా రావడం జరిగింది లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం. ఎందుకు అంటే జిఎస్టీ ఏదైతే ఉందో కలెక్షన్స్ పెరగటం, జిఎస్టీ తగ్గించడం స్లాబ్, వాటితోటి సేల్స్ పెరగటం, జిఎస్టీ రెవెన్యూ పెరగటం, జిఎస్టీ ఏదైతే ఉందో ఇవన్నీ పాజిటివ్ న్యూస్ అన్నమాట మన సెక్టార్ కి. ఇంకోటి మన ఎకానమీ బాగుంటుంది అనేది ఒకటి, అంటే గ్రోత్ ఉంటుంది అనేది. రెండోది ఈ బీహార్ తోటి మళ్ళీ ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది అదే బీహార్ లో, అందుకని చెప్పేసి అది ఒకటి న్యూస్. వీటన్నిటితోటి మన మార్కెట్ లో పాజిటివ్ లోకి రావడం జరిగింది. ఓకే. అండ్ సత్యనారాయణ గారు, ఇంకొకటి 5 రోజులుగా బంగారం ధర భారీగా పెరుగుతూ వచ్చింది. అండ్ మళ్ళీ ఇప్పుడు ఫ్లాట్ గా కొనసాగడాన్ని ఏ రకంగా చూడాలి? అండ్ ఇంకా భవిష్యత్తులో బంగారం ధర తగ్గుతుందని అనుకోవచ్చా? రైట్, నిన్న కూడా అనుకోవడం జరిగింది మార్కెట్ లో అండర్ సేల్ జరుగుతుంది అని. అండర్ సేల్ అంటే ఏంది? ఉన్న ధర కంటే తక్కువ. ఎందుకు అండర్ సేల్ జరిగింది? ఇప్పుడు ఏమైంది? ఏదైతే షట్ డౌన్ జరిగిందో అదంతా కూడా మళ్ళీ రీఓపెన్ అవుతుంది అనేది. అంటే షట్ డౌన్ క్లోజింగ్ దశకి రావడం అనేది దృష్టి పెట్టడం జరిగింది. దీంతో పాటు మళ్ళీ వడ్డీ రేట్లు తగ్గిస్తారు అనేది ఒక న్యూస్. ఈ రెండింటితోటి మన మార్కెట్లు ఏవైతే పెరుగుతున్నాయో మళ్ళీ ఇప్పుడు గోల్డ్ కొంచెం ఫాల్ అవడం జరిగింది. ఏది ఇప్పుడు ప్రజెంట్ గోల్డ్ అయితే 41,111 అంటే తక్కువలో ఉంది. అంటే నిన్నటికంటే కొంచెం డౌన్ లో ఉంది. ఉదాహరణకి నిన్నొచ్చి $41,50 వరకు పెరిగిన ఏదైతే ఉందో ఇవాళ కూడా 41,10లో ట్రేడ్ అవుతుంది. 41,9, 41,10 అంటే హై నుంచి ఒక $40 మళ్ళీ $42, $43 దిగింది. అంటే సుమారు 1,200 అట్లా తగ్గింది అనమాట. అంటే ఇవంతా స్తబ్దత అంటారు, అంటే సైడ్ వేస్ అంటాము. ఈ సైడ్ వేస్ స్తబ్దత ఏదైతే ఉందో ఇప్పుడు మార్కెట్ లో, అంటే హైదరాబాద్ మార్కెట్ లోకి వచ్చి 1,25,510 రూపాయలు ఉంది, అది 24 క్యారెట్స్. అయితే ఇది ఊరుని బట్టి కూడా తేడా ఉంటుంది. అంటే హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, పొద్దుటూరు, బెంగళూరు, చెన్నై ఇట్లా ఊరిని బట్టి కూడా ఉంటది. ఇప్పుడు హైదరాబాద్ లో తక్కువ ఉంది, చెన్నైలో ఇంకో 1000 ఎక్కువ ఉంది. ఏది 24 క్యారెట్స్ 1,26,000 ఉంది. ఢిల్లీలో వచ్చేటప్పటికి మనకి ఢిల్లీకి కొంచెమే తేడా ఉంటుంది, 40-50 రూపాయలు. చెన్నైలో ఎక్కువ ఉంటుంది. ఇక సిల్వర్ వచ్చేటప్పటికి 1,62,000 ఉంది అనమాట ఇప్పుడు. అయితే సిల్వర్ కొంచెం పాజిటివ్ లోనే ఉంది. అంటే మామూలుగా 350 రూపాయలు అట్లా పాజిటివ్ లోనే ఉంది సిల్వర్. గోల్డ్ మాత్రం కొంచెం ఫాలో అవటం జరిగింది. అంటే ఎప్పుడైనా కానీ తగ్గినప్పుడు ఏం చూడాలి అంటే మనం గోల్డ్ సిల్వర్ తగ్గినప్పుడు తక్కువ తగ్గాలి, పెరిగినప్పుడు ఎక్కువ పెరగాలి. ఈ గోల్డ్ సిల్వర్ లో వ్యత్యాసం ఏంటి అంటే, ఇప్పుడు తగ్గినప్పుడు గోల్డ్ తగ్గింది కానీ సిల్వర్ కొంచెం పెరిగింది, అంటే ఎక్కువ పడట్లేదు అనేది అర్థం ఏది సిల్వర్ విషయంలో. ఇక అదొకటి మనం చూడాలి. ఇప్పుడు ఓవరాల్ గా ఏంటంటే పెద్దగా మూవ్మెంట్లు ఉండవు, స్తబ్దత అంటారు. అంటే సైడ్ వేస్ అంటాం మనం. ఈ సైడ్ వేస్ అనేది ఏంటిది అంటే అక్కడక్కడే ఉంటుంటది అన్నట్టు. అంటే ఉదాహరణకి వాళ్ళ $50 అంటే ఇవాళ లోకి హైకి $47-48
ఇప్పటికి. అంటే సుమారు $1 వచ్చేటప్పటికి 31-32 రూపాయలు తేడా. $50 వేసుకున్నా కానీ సుమారు 1500 రూపాయలు వోలటాలిటీ అంటాం. అంటే లోకి హైకి డిఫరెన్స్. ఇంటర్డే ఎవరైతే చేసుకోదలుచుకుంటారో ఈ వోలటాలిటీలో ఎక్కడో ఒక దగ్గర లో దగ్గర బై చేసుకొని చేసుకోవచ్చు. అంటే పెద్దగా మూవ్మెంట్ ఉండకపోవచ్చు ఇప్పటి నుంచి. ఎందుకోసం అంటే ఈ సుంకాలు టారిఫ్లు ఒకటి, అమెరికాలో ఏదైతే మనకి వడ్డీ రేట్ల డెసిషన్ ఒకటి ఉంది, రెండోది ఇవన్నీ షేర్ మార్కెట్ కి పాజిటివ్ న్యూస్ అన్నమాట. వీటన్నిటితోటి మనం కూడా గమనించాలి. ఏంటంటే మన మార్కెట్లు కొంచెం అంటే గోల్డ్ సిల్వర్ మార్కెట్లు, మన మార్కెట్లు ఎప్పుడైతే పాజిటివ్ లోకి వెళ్ళిపోతున్నాయో, ఇవాళ పెరగటం నిన్న పెరగటం ఎప్పుడైతే బాగా పెరగడం మొదలుపెట్టినాయో గోల్డ్ సిల్వర్ మీద కొంచెం ఇన్వెస్ట్మెంట్ తగ్గుద్ది అనమాట. ఇది మనం గమనించాలి. అంటే మన మార్కెట్లు వచ్చేటప్పటికి మెయిన్ రీజన్స్ ఇవే, రెండే రీజన్ మనకి. ఒకటి ట్రంప్ పాజిటివ్ అనౌన్స్ చేయటం, నెంబర్ 2 ఈ బీహార్ ఎలక్షన్స్ ఎన్డీఏ గవర్నమెంట్ కి ఫేవర్ రావటం, అంటే ఎగ్జిట్ పోలు. ఇప్పుడు ఇవన్నీ జరిగినాక ఆటోమేటిక్ గా మన మార్కెట్ మళ్ళీ పెరగడం జరుగుతుంది. వీటితో పాటు జిఎస్టీ ఏదైతే ఉందో రెవెన్యూ పెరగటం, అంటే కలెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి బాగా రావటం, వీటన్నిటితోటి మన మార్కెట్ లో పాజిటివ్ జోన్ లోకి వెళ్ళటం అనమాట. ఇది జరుగుతున్నటువంటిది. సత్యనారాయణ గారు, ఇప్పటి ట్రెండ్స్ ప్రకారం చూస్తే ఈ బ్యాంకింగ్ కానివ్వండి, ఐటీ, ఫార్మా ఈ రంగాల్లో పెట్టుబడులు పెట్టే వారికి మీరు ఇచ్చే ముఖ్యమైన సూచనలు ఏంటి? అప్పుడు ఏం చేయాలి అంటే ఈ Q2 సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో నవంబర్ 15 తోటి మొత్తం క్లోజ్ అయిపోతాయి. ఇవాళ 12వ తారీఖు. ఇప్పటి వరకు ఇంకా సుమారుగా 3500 కంపెనీలు రావాలి రిజల్ట్. ఇవన్నీ కూడా ఈ 15వ తారీఖు వరకు అయిపోతాయి. ఎప్పుడైతే 15వ తారీఖు అయిపోతుందో, అంటే శనివారం తోటి ఆదివారం సెలవు, మండే మార్నింగ్ అన్ని అప్డేట్ అయిపోతాయి 17వ తారీఖు. నెక్స్ట్ మండే రోజు నాడు మనం ఏం చేయాలి, ఈ సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో 5000 కంపెనీల రిజల్ట్స్ వస్తాయి. ఈ 5000 కంపెనీల్లో మీరన్నట్టు సెక్టార్ వైజు తీసుకోవాలి. అంటే ఇండస్ట్రీ వైజు, సెక్టార్ వైజు, అంటే 83 సెక్టార్లు ఉంటాయి. అంటే ఏరోస్పేస్ అని, అగ్రికల్చర్ అని, ఆటో అని, ఆటోమొబైల్, బ్యాంకులు, బ్యావరేజెస్, సిమెంటు, స్టీలు, సిగరెట్లు, కన్స్ట్రక్షన్, తర్వాత డైవర్సిఫైడ్, ఎలక్ట్రికల్, ఫెర్రస్, ఫర్టిలైజర్స్, ఫైనాన్షియల్, ఫుడ్ ప్రొడక్ట్స్, హెల్త్ కేర్ ప్రొడక్ట్స్, హౌస్ హోల్డ్ ప్రొడక్ట్స్, ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్, ఇన్సూరెన్స్, ఐటీ, మీడియా, మెటల్స్, మినరల్స్, ఆయిల్, తర్వాత పేపరు, పర్సనల్ ప్రొడక్ట్స్, పెట్రోలియం, ఫార్మా, పవర్, రియల్ ఎస్టేట్, ప్రింటింగ్, రిటైలింగ్, టెలికాము, ట్రాన్స్పోర్ట్, టైర్స్, ఇలా అన్ని సెక్టార్లు 83 సెక్టార్. 17వ తారీఖు నెక్స్ట్ మండే రోజుకి 5000 కంపెనీల్లో సుమారు మనము హోంవర్క్ చేసుకోదలిస్తే 100, 200, 150 బెస్ట్ దొరుకుతాయి. అవే విత్ ఇన్ 1 year లో 1 time 2 times అయ్యే మల్టీ బ్యాగర్లు కూడా దొరుకుతాయి. కాకపోతే ఎవరైతే ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటారో వాళ్ళందరూ కూడా వెయిట్ చేయండి, అబ్జర్వ్ చేయండి మండే వరకు. అంటే మండే రోజు అప్డేట్ అయిపోతాయి. ఆ మండే రోజు వచ్చిన ఏదైతే డేటా ఉందో ఒక 6 months వరకు, అంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్ నెక్స్ట్ మార్చి 25, 26 ఏదైతే ఉందో అప్పటి వరకు బేఫికర్ అనమాట. అంటే ఈ మార్కెట్ పడ్డా అవి పడవు, ఒకవేళ పడ్డా గానీ కొంచెమే పడతాయి, ఒకవేళ పడ్డా గానీ న్యూట్రల్ గా ఉంటాయి. అంతే, దాన్ని పెరిగినప్పుడు మాత్రం ఫాస్ట్ గా పెరుగుతాయి. అవి కనుక గుర్తుపట్టగలిగి, అవి కనుక తీసుకోగలిగి, అవి కనుక చేయగలిగితే మన షేర్ మార్కెట్ ఓకే. ఇక గోల్డ్ సిల్వర్ వచ్చేటప్పటికి ఎస్ఐపి చేసుకోవచ్చు, ఈటీఎఫ్లు చేసుకోవచ్చు, డిజిటల్ ఏదైతే ఇన్వెస్ట్మెంట్ ఉందో దానిలో చేసుకోవచ్చు. ఏదున్నా సెబీ ఏదైతే మొన్న ఒక గైడ్ లైన్స్ చేసిందో అదే మాదిరి ఫాలో కావాలి. ఎందుకంటే ఫేక్ యాప్లు ఎక్కువైనాయి, ఫేక్ అంటే వెబ్సైట్లు ఎక్కువైనాయి. ఫేక్ ఏదైతే అంటే మిస్గైడ్ చేసేవి ఉంటాయి, టెంప్ట్ చేసేవి ఉంటాయి. మీకు ఫ్రీగా డిమాట్ ఓపెన్ చేస్తాం, ఫ్రీగా మీకు టిప్స్ ఇస్తాం, ఫ్రీగా రికమెండేషన్స్ ఇస్తాం అంటారు. అవన్నీ ఫేక్ యాప్లు మనల్ని అట్రాక్ట్ చేస్తాయి. మనోళ్ళు ఏంటిది అన్ని ఫ్రీ కదా అని అట్రాక్ట్ అవుతారు. తర్వాత ఎక్కడో ఒక దగ్గర దొరికిపోతారు. తర్వాత ఇక మనం చేసేది కూడా ఉండదు. కాబట్టి ఆథరైజ్డ్ అంటే ఎన్ఎస్సి మెంబరు, బిఎస్సి మెంబరు, కార్పొరేట్ మెంబరు, ఎంసీఎక్స్ మెంబరు, వాళ్ళ దగ్గర మనం ఒక డిమాట్ ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి. అవసరమైతే వాళ్ళ ఆఫీస్ ఎక్కడ ఉందో కనుక్కోవాలి. వీలైతే వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి ఒకసారి విజిట్ చేయాలి. ఒకసారి వాళ్ళ ఆఫీసు అవన్నీ చూసుకోవాలి, అవన్నీ కన్ఫామ్ ఉన్నాయా లేవో చెక్ చేసుకోవాలి. ఒకసారి అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత పే ఇన్ పే అవుట్ అని అంటాం. పే ఇన్ పే అవుట్ అంటే మనం ఒక ₹100 దాంట్లో జమ చేయాలి. మళ్ళీ పే అవుట్ పెట్టుకుంటే కూడా వస్తుందా లేదా 100 అనేది చెక్ చేసుకోగలిగితే అప్పుడు కన్ఫామ్ అనమాట. పే ఇన్ అంటే మనం వేయటం, పే అవుట్ అంటే మనం తీసుకోవటం. పే ఇన్ తీసుకుంటది యాప్లు, ఫేక్ యాప్లు అయినా తీసుకుంటది, ఏ యాప్లు అయినా. పే అవుట్ పెట్టినప్పుడు రావు, ఇక అప్పుడు మనకు తెలిసిపోద్ది అది ఫేక్ అని. కాకపోతే మనం ట్రయల్ వర్షన్ కి అది నిజమా అబద్ధమా అని తెలవాలి అనుకుంటే ఒకవేళ ఆఫీసు ఎవరన్నా పరిచయం ఉండి వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళ ద్వారా ఓపెన్ చేసుకుంటే రియల్.
లేదు ఎందుకులే యాప్ ద్వారా చేసుకుంటాం అనుకోండి, యాప్ ద్వారా ఓపెన్ చేసుకున్నాక ఏం చేయాలి, ఒక 100 రూపాయలు ఎంతో అందులో ఇన్వెస్ట్ చేయాలి, పే ఇన్ అంటాం, జమ చేయాలి. తర్వాత మళ్ళీ ఏం చేయాలి, ఒక పూట ఒక రోజు ఆగి పే అవుట్ పెట్టుకోవాలి. అంటే ఆ 100 మళ్ళీ మన బ్యాంక్ కి రిటర్న్ వస్తున్నాయా లేవా చెక్ చేయాలి. రిటర్న్ వచ్చింది అనుకోండి, అది రియల్ యాపే. సపోజ్ ఆ 100 రావట్లేదు అనుకోండి, ఇక అంతే, సింపుల్ అనమాట. ఇలాంటివి మనం తెలుసుకోవాలి. ఇప్పుడు మార్కెట్ పాజిటివ్ లోనే వెళ్తుంది, ఇప్పటికిప్పుడే మళ్ళీ 650 పాయింట్లు ప్లస్ లోనే ఉంది. ఇవాళ ఏవైతే 30 కంపెనీలు BSE సెన్సెక్స్ ఉన్నాయో 23 కంపెనీలు పాజిటివ్ లో ఉన్నాయన్నమాట. ఇవాళ మీరు అన్నట్టు సాఫ్ట్వేర్లు బాగా పాజిటివ్ లో ఉన్నాయి. అదాని గ్రూప్ ఉంది, రిలయన్స్, ఇవన్నీ అంటే ఏవైతే ఉన్నాయో టాటా గ్రూప్ అవన్నీ కూడా పాజిటివ్ లోనే ట్రేడ్ అవ్వడం జరిగింది. రిజల్ట్స్ ని బట్టి ఈ ఎఫెక్ట్ ఉంటుంది. మెయిన్ ఎఫెక్ట్ ఇదే మనం అనుకున్నట్టు, బీహార్ ఎలక్షన్స్, ట్రంప్ న్యూస్, వీటితోటి మన మార్కెట్లు పాజిటివ్. ఈ గోల్డ్ సిల్వర్ కొంచెం వెయిట్ చేయాలి. ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో అక్కడక్కడే అంటే మొన్న ఒక 3 days బ్యాక్ 4,000 దగ్గర ఉన్నటువంటి గోల్డ్ డాలర్లు వరల్డ్ మార్కెట్ లో ఇప్పుడు 4,110, నిన్న 4,150 వరకు పోయింది. ఇప్పుడు మళ్ళీ ఒక $40 మైనస్ లోకి వచ్చింది. ఎవరైతే ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటారో చూసుకోవచ్చు. $4,000 దగ్గర చాలా రోజులు స్తబ్దత ఉంది, అంటే సైడ్ వేస్ లో ఉంది. ఆ $4,000 వచ్చినప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇంకా కొంచెం తగ్గితే ఇంకొంచెం ఇన్వెస్ట్ చేయొచ్చు. SIPలు కానీ ETFలు కానీ అక్కడ మనం ఇన్వెస్ట్ చేస్తే సేఫ్ అన్నమాట. అంతే తప్ప హైలో ఎంటర్ అయిపోయి లోలో అమ్ముకోవటం, లోలో సెల్ చేయటం అట్లా చేయకూడదు. లోలో బై చేయాలి, హైలో అమ్ముకోవాలి. ఇది మామూలు బిజినెస్. అంటే ఏంటిది, తక్కువలో కొనుక్కొని ఎక్కువలో అమ్ముకునే దాన్ని బిజినెస్ అంటాం. ఓకే, థ్యాంక్ యూ అండి సత్యనారాయణ గారు. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.